తప్పనిసరిగా మంచి తండ్రులముగా ఉండవలెను. దావీదు జీవితంలో ఒకానొక దశలో అతని కుమారుడైన అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకముగా పన్నాగము పన్నెను. దానితో అతని వైపు ఉన్న ఇశ్రాయేలీల హృదయములను గెలిచెను. మరియు క్రమముగా తన తండ్రి అయిన దావీదును సింహాసనము నుంచి తప్పించెను. తరువాత దావీదు స్నేహితులు కొంతమంది ఆయనతో ఉండిరి. వారందరూ కూడా ప్రథమ శ్రేణి పోరాట యోధులు, మరియు వారు యుద్ధభూమిలో నిలబడి యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నవారు. ఈ సైనికులు ఒకరోజు అబ్షాలోముతో కూడా యుద్ధము చేయుదురని దావీదునకు తెలుసు. అందుకే దావీదు తన సైనిక అధికారి అయిన యోవాబును పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. 2 సమూయేలు 18:5 గమనించండి. కాబట్టి ఎప్పుడైనా మనము సంఘములో ఇబ్బందికర సహోదరులతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు ఆ సమయములో అబ్షాలోము గురించి దావీదు పలికిన మాటలను మన మనసులో ఎంతో పెద్ద అక్షరాలతో వ్రాసుకొనవలెను. అవును, ఆ సహోదరునితో దేవుని నిమిత్తము మృదువుగా వ్యవహరించవలెను అనేటువంటి అద్భుతమైన మాటలను మనము కూడా దావీదుతో కలిసి చెప్పవలెను. తరువాత అబ్షాలోము చంపబడ్డాడు అను వార్త ఎప్పుడైతే దావీదు వినిన వెంటనే, అబ్షాలోము నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అని బిగ్గరగా ఏడ్చెను. మీరు చూశారా, దావీదు ఒక ఉపాధ్యాయుని వలె లేడు. ఒక పొగరుబోతు కుమారుని పట్ల తండ్రి హృదయము కలిగిన వ్యక్తి వలె దావీదు ఉండెను. దేవుని వంటి హృదయము కలిగిన విలువైన వ్యక్తిగా దావీదును పిలుచుటకు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. దేవుని హృదయము వలె దావీదు హృదయము కూడా చాలా మంచిదిగా ఉన్నది. నీ స్థానంలో నేను మరణించుట నాకు ఇష్టమై ఉన్నది అని దీని అర్థము. మన అందరి కొరకు ప్రభు అయిన యేసు కల్వరిలో మరణించెను. ఇదే దేవుని చిత్తము యొక్క ప్రతిరూపము అయి ఉన్నది. దేవుని హృదయముతో సహవాసములోనికి మనము ప్రవేశించినప్పుడు మాత్రమే నిజమైన తండ్రిగా మనము మారగలము. పిల్లలు ఏ మార్గములో ఉన్నప్పటికీ, సహోదరులు ఏ మార్గంలో ఉన్నప్పటికీ, వారి పట్ల మా హృదయంలో ప్రేమను, ఆప్యాయతను ఎన్నడూ కోల్పనకుండా ఒక మంచి తండ్రిగా జీవించుటకు కావలసిన కృపను దయచేయమని ప్రార్థించదము. రచయిత జాక్పోనన్. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.